వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొంభై 97 బ్యాచ్ బాలికల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మత సామరస్యానికి ప్రతీక మొహరం గుడిపాటి సైదులు. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజు పూర్వ విద్యార్థి గంజి ఏదేశ్వరి ఆధ్వర్యంలో 1997-98 సంవత్సరంలో 10వ తరగతి చదివిన బాలికలు తమ యొక్క తోటి స్నేహితులతో కలిసి వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను పిలిచి స్వాగతించి పూలదండలు శాల్వాలతో సత్కరించి మెమెంటోలను అందజేసి గౌరవ వందనాన్ని చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలకు మేము స్నేహితులందరం కలిసి చదువుకున్న పాఠశాలలో ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు టి నరసింహ, ఉపాధ్యాయురాలు రేభాక టీచర్, ప్రమీల ఉపాధ్యాయురాలు సునీత, అలాగే పూర్వ విద్యార్థులు తిరందాసు యదేశ్వరి, నామని విజయ, పగిడిమరి ధనలక్ష్మి, వనం నాగమణి, కలారి పుష్పలత, బూరుగు దీప, గంజి ధనమ్మ, కవిత, గంజి లక్ష్మి, పాము సుమలత, గోలి జ్యోతి, పున్నా సుజాత, నామా పద్మ, గాజుల చంద్రకళ, గాజుల ధనమ్మ, నక్కా లహరి, అప్పం పద్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాదు, నేను కూడా ఒకటి రాసాను అని మీతో పంచుకుందామని చెప్పేసి ఒకటి ఆ కవిత నేను ఇప్పుడు చదువుతాను. అందరూ పూర్వ విద్యార్థుల సంగమ వేదిక. పూర్వ విద్యార్థులం మేము, అపూర్వ విద్యార్థులం. చెలిమి బంధానికి చెరిగిపోని బాంధవ్యానికి మారుపేరు మా స్నేహం. ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలం కాదు. అయినా ఆత్మీయానురాగాలని పంచుకున్న బంధం మా స్నేహబంధం. ఆప్యాయతలకు నిలువెత్తు చిరునామా మా మిత్ర బృందం. చదువులమ్మ ఒడిలో అక్షర జ్ఞానం నేర్చి ఉన్నత శిఖరాలను చేరుకొని ఉద్యోగాల్లో మునిగిపోయాం. మరుపురాని బంధాలకై స్నేహ సుగంధాలకై మళ్ళీ కలిసాం. మదిలో ఎన్నెన్ని అపరూప జ్ఞాపకాల దొంతరడు, ఎప్పటికీ మరిచిపోని సుమధుర స్మృతులు. దూరాల దగ్గరతనం అనుక్షణం వెంటాడుతున్న చరవాణి పలకరింపులు నిత్యం సందడి చేస్తున్న కలుసుకోవాలని ఆగిపోయిన క్షణాలు ఎన్నో, గడిచిపోయిన రోజులు ఎన్నెన్నో. మళ్ళీ ఇప్పుడు ఆనాటి కబూర్ల కలబోత, అరుదైన క్షణాల మూట. అంతా కలిసికట్టుగా ఒక సమూహంగా మాటెందంలోని మిత్రబృందం. ఇదే కదా అసలైన స్నేహ సుగంధం. పాత కబుర్లు, స్మృతుల పరిమళాలు పొరలు పొరలుగా మనసులో ఊరుతుంటే గడిచిపోయిన జ్ఞాపకాల వెల్లువలో తడిసి ముద్దవుతున్న ముచ్చట్ల సరదాలు. గతంలో మేము చేసిన పొరపాట్లను మీరు గట్టిగా చెప్పకుండా ఉంటే, ఉన్నత పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దకుండా ఉండుంటే ఈరోజు మా జీవితాల్లో ఓ శూన్య స్తబ్దత ఆవరించి ఉండేది. క్రమశిక్షణలోని కష్టం విలువ తెలపకుండా, అనుభవంతో జీవితాల్ని రాటదేసకుండా ఉన్న, కాలం విలువను సద్వినియోగం చేసి ఉత్తమ పౌరులుగా మలచలేకపోయినా మా బ్రతుకుదారి ఎప్పటికీ ఏకాకిలా ఓ గగన కుసుమంగా మిగిలిపోయేది. ఇలా మా జీవిత గమనంలో ఎన్ని మలపుల కుదుపులో, కష్టాల కడగల్ల వానలో అలా అన్నిటినీ దాటుకుంటూ చిట్ట చివరికి గమ్యస్థానమే ఎడారిలోని వయాసిస్తులా మాకు దిక్కయింది. ఈ ఆశయ సాధనలో, మా లక్ష్య ఛేదనలో మార్గదర్శకులైన మా గురుదేవులకు నిత్య వందనం. అజ్ఞానాన్ని ప్రారద్రోలిన ఆచార్యులందరికీ పాదాభివందనం. ఆత్మీయ నేతాలు అపన్న హస్తాలై సహాయ సహకారాల వెల్లువలో స్నేహ హస్తాన్ని ఓ అభయస్తంగా అందించి గమ్యస్థానం కోసం సమ్మార్గాన్ని బతుకు వెలుగు తివాచీగా పరిచిన స్నేహదళానికి అడుగడుగున అభివందనం. ఈనాటి కార్యక్రమానికి ఒక ఉపాధ్యాయ వృత్తి గురించి అంత గాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మన అప్పట్లో బాలగంగాధర్ తిలక్.
సో అలాంటి వృత్తిని నేను కూడా ఈరోజు స్వీకరించినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. మరి విద్యార్థులను కూడా అంటే మేడం వాళ్ళు పెట్టినటువంటి క్రమశిక్షణ వల్ల మనం ఈ విధంగా తయారయ్యాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఇలాంటి క్రమశిక్షణ అనేది చాలా వరకు కరువైంది. మరి అది ఇంటికాడ ఉండేటటువంటి తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే మరి ఇక్కడ ఉండేటటువంటి ఏదైనా పొరపాట, అది కూడా మాకు కొద్దిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము టీచర్ అక్కడి నుంచి వస్తుండనగానే పక్క నుంచి తప్పిపోయే వాళ్ళం, అంత భయం ఉండేది. కానీ ఇప్పుడు టీచర్ ఈడ వస్తుందంటే ఆడ కాలు మీద కాలేసుకొని కూర్చునేటటువంటి స్థాయి రోజులలో ఉంది. మరి అలాంటి స్థాయి రావడానికి మరి టీచర్ల తప్ప, సమాజం తప్ప, తల్లిదండ్రుల తప్ప అనేది ఎవరికి కూడా అసలుకి అంతు చిక్కనటువంటి ప్రశ్న. అది మళ్ళీ మొదటికి రావాలంటే మరి ఇలాంటి మేడం వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి సుగుణాలు కానీ అన్నీ కూడా మేము ఇంకా మర్చిపోలేము. సో అలాంటి మేడం వాళ్ళు చెప్పినటువంటి అదే బాటలో మేము కూడా నడవడానికి, అదే మార్గంలో విద్యార్థులను నడిపించడానికి మేము కూడా సర్వశక్తుల్లో ప్రయత్నిస్తున్నాము. మేడం కనుక ఏ విధంగా తయారు చేసి మమ్మల్ని ఈ స్థాయిలో ఈ విధంగా నిలబెట్టిందో, రేపు కూడా మా పిల్లల్ని కూడా, మన పిల్లల్ని ఎదిగినప్పుడు మనకంత సంతోషం ఉంటుందో ఉండదో, కానీ మనం చెప్పినటువంటి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారంటే టీచర్లు పడేటటువంటి సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. అరే నేను చెప్పినటువంటి స్టూడెంట్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు అంటే టీచరే. సో అలాంటి మేము కూడా ఆ విధంగా చేయడానికి చాలా ప్రయత్నిస్తాము. అరే ఏం చేస్తున్నారు అంటే పలానా స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళండి అని మోటివేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా అంటే నేను ఇంత స్థాయికి చేరడానికి ఆశీర్వదించినటువంటి మా చిన్ననాటి ఉపాధ్యాయులకి పాదాభివందనం చేస్తూ, నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పావా. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తుంగతుర్తి మత సామరస్యానికి ప్రతీక మొహరం అని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైతులు అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వెలుగుపల్లె గ్రామ పీర్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ మేరకు పీర్లతో కలిసి డప్పు చప్పుళ్లకు దూలహాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా మొహరం జరుపుకోవడంతో సోదరాభావాన్ని చాటుతుందన్నారు. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండల కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా మరియు గ్రామాలలో ఉన్న కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి బొమ్మ సత్యనారాయణకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ కోనోకార్పస్ మొక్కలు గ్రామాలలో, పట్టణంలో పెంచిన కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, అస్తమా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో మొక్కలతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలను మాత్రం కలుగచేస్తున్నాయని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన జర్నలిస్ట్ కప్పల వెంకట కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అమిత్ రెడ్డి 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో తనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడని, వెంకట్కు చిన్నపిల్లలు ఉండటం వలన వారి చదువుల కోసం ఆర్థిక సహాయం చేశాడని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. అమిత్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, తిరుపుడు సన్యాసిరావు, ముషం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పట్టణంలోని పాత కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ జేఏసీ చేపట్టిన ధర్నాలు పాల్గొని ప్రసంగిస్తున్న డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శంతన్ 5-6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పెన్షనర్స్ జేఏసీ సభ్యులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.
అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వము సమస్యలు పరిష్కరిస్తానని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని ఆలోచనలో భాగంగా వేచచూక ధోరణిలో ఈ 5-6 నెలలు ఆగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లడం లేదు. అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఈ సమస్యల పరిష్కారానికి వ్యవసాయాల చేసి పిలిచి తీవ్రమైన జటిలమైన సమస్యల్ని దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు చూసినట్టయితే ఈహెచ్ఎస్ హెల్త్ కేర్ స్కీమ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి పరిమితి లేకుండా పరిమితి విధించడం అనేది కరెక్ట్ కాదు. అపరిమిత పరిమితి ఉండాలి. వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భర్తించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా వైద్యాన్ని అందించాలి. ఎంప్లాయీస్ సంబంధించి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడక్కడ మన జిల్లాలో మాత్రం జిల్లాలో ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాకు 2 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మన దగ్గర వెల్నెస్ సెంటర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్ అంతా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వెల్నెస్ సెంటర్ని ఆరోగ్య కేంద్రంగా బస్టాండ్ ముందున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన కాంప్లెక్స్లకు మార్చాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా డిఏల విషయానికి వస్తే డిఏలు 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఆ 4 డిఏలు వెంటనే రిలీజ్ చేయాలి. 5% ఇచ్చినటువంటి ఐఆర్ సరికాదు. ఖచ్చితంగా 20% ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాటర్ వామ్ పెన్షన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు విధించాలి. ఇంకా అనేక సమస్యల మీద ఈ పోరాటాన్ని కొనసాగుతూ ఉంది. కాబట్టి గత నెలలో ఇచ్చినటువంటి 16న ఇచ్చినటువంటి ఒక డిమాండ్ నోటీసు కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది అప్రజాస్వామిక చర్య. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలా, సమస్యలన్నింటినీ పరిష్కారానికి నాయకత్వాలతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవారెడ్డి నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో 10 లక్షల వరకు వైద్య సదుపాయం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం దాన్ని 10 లక్షల రూపాయలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి రాజు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఇంకొకటి, అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో 100 కోట్ల అవినీతి జరిగింది. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా దాన్ని కూడా వదిలిపెట్టలేదు. దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అవకతవకలకు తావివ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్ని ఆన్లైన్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్నా కూడా ఒక్కొక్క హాస్పిటల్లో 10 నుంచి 20 లక్షల వరకు కూడా కొంతమంది బిల్ అవుతున్నది. అయినా కూడా ప్రభుత్వం దాంట్లో 1-2 లక్షల కంటే ఎక్కువ ఇస్తలేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే ఇన్సూరెన్స్ పే చేసి అందరికీ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. మన గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ పెట్టిందో ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న బిల్లులు పెండింగ్లో పెట్టి గత ప్రభుత్వం ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించనందువలన చాలామంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కవర్ అయిన హాస్పిటల్స్ కూడా పేషెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పోతే అడ్మిట్ చేసుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 470 కోట్ల రూపాయలు వివిధ ఆసుపత్రులకు బకాయిలు ఉంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినవి అవన్నీ చెల్లించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వివిధ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కలిగినటువంటి ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగినటువంటి ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అయినంత మట్టుకు రాజీవ్ ఆరోగ్యశ్రీలనే 10 లక్షల వరకు మీరు ఉపయోగం చేసుకోవాలని అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. హన్మకొండ కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి
మంత్రి శ్రీమతి దన్సరి అనసూయ సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, దొంతి మాధవిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అట్లా గుట్టలు ఫామ్ హౌస్ పోయిందని మేము ప్రభుత్వం చెప్తున్నాం కాబట్టి అట్లాంటి రికవరీ చేసి మళ్ళీ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం నుంచి చెప్పట్లేదు. ఆడిట్ శాఖ సమస్య మిగతా వికాసం చెప్పినట్టు వాస్తవం. కొండలు పుట్టలు రోడ్డుకి లేకపోతే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాటికి ఇటువంటి అన్నిటికీ ఇచ్చి ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశారని లెక్కలు ఏజెన్సీ చెప్పిన ఏజెన్సీ చెప్పిన మాటలు పెట్టుకునే అలా కూడా కావద్దు, ప్రజల ఆలోచన అనుగుణంగా చేద్దామని నేను చెప్పాను కదా. అంతిమంగా ప్రజల అభిప్రాయాలే గవర్నమెంట్ జీవోగా రావాలి. అది అంటే అందించాలి. సబ్సిడీ ఇవ్వడం అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ప్రత్యేకంగా చెప్తే అవి నేను బయాస్గా చెప్పినట్టు అందుకోసమే మీడియా మిత్రులు అందరూ సమక్షంలోనే ఈ అభిప్రాయ సేకరణ కూడా జరగాలని సార్ మీకు తెలిసిన విషయాలు. కౌలు రైతులది మీరు ఇచ్చినటువంటి హామీ మీ గతంలో దానిపైన సందిగ్ధ పరిస్థితులు ఉన్నా అసలు దానిపోవాలి. అందుకోసం కౌలు రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కౌలు రైతులు రైతులు కూడా దానికి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్పారు. అవి కూడా నోట్ చేస్తాం, వాటిని కూడా చర్చ చేస్తాం. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దమాషా ప్రకారం పెంచే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ అన్నారు. ఆదివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చినందున బీసీల ఐక్యతను చాటాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు ఆనందం, దాడి మల్లయ్య యాదవ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తుమ్మెల శోభారాణి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు కాసగాని అశోక్ గౌడ్, పంజాల మధు, డాక్టర్ వడితల రాము, ఆరేగట్టి నాగరాజు, కురిమిళ్ళ శ్రీనివాస్ గౌడ్, మారగోని రవి, తంగళ్లపల్లి రమేష్, పెరుమాండ్ల అనిల్, రాధిక, ప్రమోద, కాశెట్టి రాజేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశ రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీల ప్రత్యేక డిమాండు అయిన బీసీల కులగణన అనేది దీన్ని ఆశిస్తున్న అంశం. ఇది గత అనేక సంవత్సరాల వెళ్ళి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ కుల సంఘాలు బీసీ కులగణన చేపట్టాలి, బీసీ సెన్సెక్స్లో బీసీల కులగణన చేపట్టి మా బీసీల జనాభా లెక్కలు తీర్చాలని చెప్పి అనేక సంవత్సరాల కల్లా మనం డిమాండ్ చేస్తున్నాం. అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించట్లేదు. కానీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపడతాం, కులగణకు అనుకూలంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ అనేక సభల్లో ప్రకటన జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోపు బీసీల కులగణన చేపట్టి వాళ్ళకు స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగిందో దాన్ని అమలు పరచాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న, రాష్ట్ర అధ్యక్షులు బైరవకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు 17 రోజులు అన్ని ఉమ్మడి జిల్లా ముఖ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీసీల సమగ్ర కులగణన సాధన యాత్ర పేరు మీద సదస్సులు ఏర్పాటు చేయడం. దీనిలో భాగంగా
ఈ నెల 18వ తారీఖు రోజు హన్మకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్ హాల్లో సభను నిర్వహిస్తున్నాం. ఈ సభలో ప్రధాన డిమాండ్ మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26 ద్వారా మేము కులగణన చేపడతామని చెప్పి జీవో నెంబర్ 26ను రిలీజ్ చేయడం జరిగింది. దానికి బడ్జెట్ కూడా 150 కోట్ల రూపాయలు దానికి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ జీవో ప్రకారము ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్కి ముందే ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తే మరి ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎక్కువ శాతం బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు గతము 2018లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 33% రిజర్వేషన్లు 18 నుండి 22% వరకే సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక సంస్థ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అది చాలా అన్యాయానికి గురైనారు బీసీలు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల సెన్సెక్స్ ప్రకటిస్తే 42% ఇస్తే మన జనాభాకు అనుకూలంగా స్థానిక సంస్థల్లో బీసీ ప్రతినిధులు గెలిచే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎన్నికల ముందే బీసీ సెన్సెక్స్ చేపట్టి మనకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ తోటి ఈ 19వ తారీఖు రోజు సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ కుల ప్రజలు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరూ కూడా ఈ 19వ తారీఖు రోజు హంటర్ రోడ్లో జరిగే సత్యం కన్వెన్షన్ జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. పట్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కుల చట్టం సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్గా వికలాంగుల హక్కులపై నిరంతరాయంగా పోరాటం చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నియమితులయ్యారు. ఈ మేరకు 2016 వికలాంగుల హక్కుల చట్ట జిల్లా చైర్మన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గిద్దే రాజేష్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. గిద్దే రాజేష్ ను చివెంల మండలం గుంపల గ్రామానికి చెందిన వికలాంగులు తమ గ్రామానికి ఆహ్వానించి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్యబాబు, సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి, సంఘ జిల్లా సీనియర్ నాయకులు వడ్డేపల్లె విజయ్ కుమార్, సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు దారావత్ రవీందర్ నాయక్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్ను మధు యాదవ్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా మరి వికలాంగుల సమాజం కోసం మేము చేస్తున్నటువంటి పోరాటాలను గుర్తించి ఏదైతే మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికలాంగుల హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి 2016 వికలాంగుల హక్కుల చట్టం ఏదైతుందో ఆ హక్కుల చట్టాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి మరి ఆ కమిటీని అమలు చేసేటటువంటి భాగంగా మరి ప్రతి జిల్లా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా మరి వికలాంగుల సంఘాలకు సంబంధించినటువంటి వారిని కూడా సభ్యులుగా తీసుకుంటున్నటువంటి క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా మెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, వివిధ అన్ని శాఖల అధికారులు కూడా మరి అన్ని విభాగాల అధికారులు కూడా మరి ఇందులో మెంబర్లుగా ఉండేటటువంటి దాంట్లో మరి మేము చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి మాకు కూడా మెంబర్గా అవకాశం కల్పించినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఉన్నతాధికారులకి, అదేవిధంగా మా వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి గారికి అందరికీ కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి కలెక్టర్ గారు అదేవిధంగా మా జిల్లా వికలాంగుల ఆఫీసర్ గారు మా మీద పెట్టినటువంటి గుర్తర బాధ్యత ఉందో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఏ లక్ష్యంతోనైతే 2016 వికలాంగుల హక్కుల చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఎక్కడ వికలాంగులకు అన్యాయం జరిగినా ఈ కమిటీ పక్షాన మేము కూడా మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మరి వారి పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చి మరి మా యొక్క సేవలు గుర్తించినందుకు మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఉన్నతాధికారులకి, అదేవిధంగా పోలీసు విభాగానికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని ఒక సూర్యాపేట జిల్లాలో కాదు అన్ని జిల్లాలో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి ఆకాంక్ష. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో నిర్మల్ పోలీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులకు రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై కళాజాత ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇగో ఈ 2 ఎకరాల పొలాలు తాకట్టు పెట్టుకొని ఒక 2 లక్షల రూపాయలు కొంచెం అప్పియ్యాలి. అరే నీకు మొన్ననే మీ బిడ్డ పెళ్ళిన్నారంటే 5 లక్షలు బాగా ఇచ్చిన ఇది దొరికిండు. మొన్న బిడ్డకు పెళ్ళంటే 5 లక్షలు ఇచ్చిన.
ఇలా కొడుకు పురుగురు బండి అన్నట 10 చొప్పున పెట్టదు బండి 10 చొప్పున పెట్టాలి ఇంకా నచ్చిందో మరి నువ్వు ఎందుకంటే నాకు పాత కస్టమర్ కాబట్టి చెప్తున్నా పాకిస్తా లేకపోతే నీ కారణం తీసుకొస్తూ నిర్మల్ పోలీస్ మీ పోలీస్లో భాగంగా ఈరోజు ఇక్కడ షీటింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని మన ఎస్పీ గారు గౌరవమైనటువంటి ఎస్పీ మేడం గారు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మీ అందరికీ పోలీసులు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే వాటిని చట్టపరిధిలో మీ సమస్యల్ని పరిష్కరించడం కోసం, అదేవిధంగా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కూడా మీ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఎప్పుడు మీ ముందుంటుంది. దీనిలో భాగంగా మీ అందరికీ అవేర్నెస్ కల్పించడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొంభై 97-98 బ్యాచ్ బాలికల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మత సామరస్యానికి ప్రతీక మొహరం, గుడిపాటి సైదులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ న్యూస్.